హెర్మోన్ ప్రార్థన మందిరము వారి అనుదినమన్న సోమవారము 11వ తారీఖు మే నెల 2026. బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనములు. బుద్ధిమంతుడంటే కేవలం తెలివైన వాడు మాత్రమే కాదు, రాబోయే పరిణామాలను అంచనా వేయగలిగేవాడు. ఒక నిర్ణయం తీసుకునే ముందు లేదా ఒక మార్గంలో వెళ్ళేటప్పుడు భవిష్యత్తులో కలగబోయే లాభ నష్టాలను ఆలోచించే గుణం తనలో కనిపిస్తుంది. అపాయాన్ని గుర్తించడం. ప్రమాదం అనేది నేరుగా రాకపోవచ్చు. అది ఒక చెడు స్నేహం కావచ్చు, తప్పుడు పెట్టుబడి కావచ్చు, లేదా ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాటు కావచ్చు. బుద్ధిమంతుడు ఆ ప్రమాదం తన దరి చేరకముందే దాని లక్షణాలను కనిపెడతాడు. అపాయం వస్తుందని తెలిసి కూడా ఏమీ తెలియనట్టు ఉండటం మూర్ఖత్వం. దాగును అంటే భయపడి పారిపోవడం అని కాదు, ఆ ప్రమాదం నుంచి తన్ను తాను కాపాడుకోవటానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అని అర్థం. కాబట్టి ఈ వాక్యం మనకి క్రమశిక్షణ, వివేచన మరియు ముందు చూపు కలిగి ఉండాలని బోధిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో దూకుడుగా వెళ్ళడం కంటే ఒక అడుగు వెనక్కి వేసి మనల్ని మనం రక్షించుకోవడమే నిజమైన జ్ఞానం. దేవుడట్టి జ్ఞానమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.